ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను. సంత జూటూరు లింగాపురం గ్రామాల ప్రజలకు ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీలన్నింటినీ వీలైనంత వరకు పరిష్కరించేందుకు పాటుపడతానని శ్రీశైలం శాసనసభ్యులు బుట్ట రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరు లింగాపురం గ్రామాలలో కృతజ్ఞతా సభను నిర్వహించారు. తనను ఎన్నికల్లో గెలిపించిన ఓటర్లను ఎప్పటికీ మరువనని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సురేష్ రెడ్డి, రామలింగారెడ్డి, మనోహర్ రెడ్డి, చిన్నలింగారెడ్డి, షేక్ బాబు, హేమసుందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామచంద్రుడు, పక్కిరెడ్డి, శివరాం రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, ఆలిసం వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, మోక్షేశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు సేవ చేసుకుంటాం. మేము ఇది మాకు పెత్తనం కాదు, ప్రజల మీద. కానీ ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఎక్కడైతే మన పార్టీ కొంత వెనకబడిందో ఆ గ్రామాలు ముందు కొంచెం మొదటి పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పోయినసారి వాళ్ళకి 151 సీట్లు ఇస్తే ఈసారి మాకు 164 సీట్లు ఇచ్చినారు 5 సంవత్సరాలలోనే. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు చేసిన అన్యాయాలు అట్లున్నాయి. అయినా కొన్ని గ్రామాలలో మనం వెనకబడినాం. ఎందుకు వెనకబడినాం అనేది తెలుసుకునే దాంట్లో భాగంగానే వచ్చుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది మా బాధ్యత. అటువంటి గ్రామాలలో కూడా అక్కడున్న ప్రజలకు కూడా ఇంకా దగ్గరై వాళ్ళకు కావాల్సిన మంచి పనులను 7,000 రూపాయలు వస్తాయి. వికలాంగులకు 6,000 రూపాయలు వస్తాయి. మిగతా వాళ్ళకంటే డబ్బు కళాకారులకు ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాటలు అన్నీ నిలబెట్టుకున్నాం. మేము వాళ్ళు ఏం నిలబెట్టుకున్నారు ఒకటి చెప్పండి నాకు. అమ్మఒడి అందరికి ఇస్తాను, ఒకరికి ఇచ్చినారు, అన్నీ ఎత్తేసినారు. ఇంకా మిగతా ఎన్ని పథకాలు అందినాయి మీరే చెప్పాలా. నేను ఇందాక లింగాపురంలో కూడా అడిగినా. ఇప్పుడన్నా మేము మన ఊర్లోనే చెప్పండి ఆ నవరత్నాల పేరు చూద్దాం. రావు తెలుదు. మనం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎస్సీలకు ఎస్టీలకు 2.5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు 7 సంవత్సరాల కిందట. ఈ దుర్మార్గులు వచ్చాక 1,80,000 ఇచ్చినారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే వీళ్ళు ఇచ్చేది 30,000, ముష్టి 30,000. పోయినసారి 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు కేంద్రం ఇస్తే 1,00,000 రూపాయలు మనం ఇచ్చినాం, సమాన వాటా. ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, చుట్టూ ఎప్పుడు నాయకులు కార్యకర్తలు ఎవరు ప్రజలను దగ్గరకు రానిచ్చేదిలే. గడప గడప కానీ తిరగడం వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తే ఎవరు తిరిగేదిలే. ఇంతలా బుక్కులు మాత్రం ఇచ్చిపోయారు, ఒక్కొక్కరు లక్షలు ఇచ్చినామని. ఇంకా బుక్కులు ఎత్తి పెట్టుకున్నారా? ఇంకా ఎత్తి పెట్టుకున్నారా? ఫ్యాక్టరీ లేదు, ఒక ఉద్యోగం లేదు పిల్లలకి. చదువుకున్న పిల్లలకు ఒక డిఎస్ఏ 5 సంవత్సరాలు డిఎస్ఏ పెట్టలే. ఏం మా తమ్ముడు ఇదేంద్రా తగ్గుతుంది. రేపు మళ్ళీ గ్రామంలో బూత్ స్థాయి వరకు కూడా మన కార్యకర్తలు ఉన్నారు. మీ దగ్గరికే వస్తారు, అధికారులతో పాటు మీ ఇళ్ళకే వస్తారు. మీరు ఎక్కడ తిరగాకండి. మీకు ఏ అవసరాలు ఉన్నాయో మా వాళ్ళని నోట్ చేసుకుంటారు. అవన్నీ కూడా మా దగ్గరికి తీసుకొస్తారు. అవన్నీ మళ్ళీ అధికారులు డ్యూటీ పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పెన్షన్లు వీకేసినారు. కరెంటు బిల్లులు వాళ్ళే పెంచినారు. 9 సార్లు పెంచి నీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి నీకు పెన్షన్ తీసేస్తాను. మీ ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, తీసేస్తాను. మీ పిల్లలు ఉద్యోగం చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి మీకు పెన్షన్లు వీకేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసి పెట్టినారు. కొన్ని రాష్ట్రం ఏమైనా బాగుపడిందంటే అది లేదు. 13 లక్షల కోట్లు అప్పు చేసినారు. అభివృద్ధి దానికి తగినట్టు ఏమైనా ఉందంటే లేదు. ఇవన్నీ వీళ్ళ చరిత్రలు రోజుకు ఒకటొకటి బయటకు వస్తా ఉన్నప్పుడు అన్ని తీరుతాం. ఎన్ని పాపాలు చేశారంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు అవకాశం ఇస్తేనే ఇన్ని దుర్మార్గాలు చేసి పెట్టినారు. రైతులకు ల్యాండ్ టైటిల్ యాక్ట్లను పెట్టి వాళ్ళ పొలాలు గుంజుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. పాస్బుక్లలో మన నాయనగారు, తండ్రి గారు, అబ్బలు సంపాదించిన, నాయనగారు సంపాదించే ఆస్తులకు పాస్బుక్లలో ఆయన బొమ్మ. ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడమ్మా, గాంధీ మహాత్ముడా? పర్మనెంట్గా ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా? మన ఆస్తుల మీద వాళ్ళ పెత్తనం ఏందమ్మా? నంబర్ రాళ్ళకు కూడా వదిలిపెట్టారు. లాస్ట్ మన సేళ్ళ గిట్ల ముడి ఉండే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మనే.
ఎవరిది డబ్బు ఇదంతా? ఎంత మీదే డబ్బు, ప్రజలది. ప్రభుత్వం అంటే ప్రజలు. ఇప్పుడు ఆ పాస్బుక్లు మొత్తం తీసేస్తున్నాం. ఎంత ఖర్చు అయింది చెప్పు? మళ్ళీ మీకు పాత సిస్టంలోనే ఇవ్వాలా. అవన్నీ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు తీసేయడం జరిగింది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసేసినారు. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎక్కడికి పోవు. ఇక మీద మీ భూములు పాత సిస్టంలోనే మళ్ళీ పాస్బుక్లు వస్తాయి అందరికి కూడా. చాలా మందికి వాడు ఎవడు అడిగేదిలే పెట్టేది, వాడే సర్వే చేస్తున్నాడు. పొలాల పక్కన ఆ రైతుని ఈ రైతుని పిలిచేది, వాడే సర్వే చేసేది, వాడే పంపించేది పాస్బుక్. నాకు 2 ఎకరాలు ఉంటే ఎకరన్నర వచ్చింటుంది, ఈయనకి ఎకరం ఉంటే ఎకరన్నర వచ్చింది. మన ఇద్దరు తనుకొని సావాలా. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ తోటి తిరగాలి, వానికి డబ్బులు ఇవ్వాలా, లంచం ఇవ్వాలా. ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ తాకట్టు పెట్టాలా. పొరపాటునకి ఈసారి వచ్చింది ఇదే జరుగు గ్యారెంటీగా. తెలివిని ఉపయోగించారు ప్రజలు కాబట్టి మార్పు కోరుకున్నారు, ఆ మార్పు జరిగింది. ఇంత దుర్మార్గాలమ్మా. ఇప్పుడు చెప్తున్నాడు పాప ఆయన జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు నేను ఇంటి మంచి పనులు చేసినా ఆయన నన్ను తిరస్కరించారు. నీకంటే 1000 రెట్లు ఎక్కువ చేశారు. మమ్మల్ని పంపిలే, ఇంటికి పంపించారు కదా తల్లి. ఎన్ని మంచి పనులు చేసినాం నియోజకవర్గంలో. 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను పంపిలే నన్ను ఇంటికి. నేనేం తప్పులు చేయలే, పాపాలు చేయలే. చెప్పిన మాట అన్ని నిలబెట్టుకున్నాం, మ్యాక్సిమం చేసినాం. పోయినసారి మనం అధికారంలో ఉన్నప్పుడే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు చూసినారు. ఎక్కడో ఒకటో అరో నిలబడిపోయి ఉంటుంది. మ్యాక్సిమం మనం వేసాం. ఈ లైట్లన్నీ అప్పుడు వేసేటివే, ఈ లైట్లు మొత్తం మనం ఉన్నప్పుడు వేసేటివే. నీళ్లు చేసాం, రైతులకు చేసాం, ఈ పొలాలకు రస్తాలు వేసినాం. అన్ని మంచి పనులు చేసినప్పుడు మమ్మల్ని పంపించారు కదా. నాకు అందుకే ఎప్పుడు మేము గెలుపు ఓటములు సహజం. ప్రజలు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ అది అనుభవించేది కూడా మీరే. మంచి చేసుకుంటే మీరు బాగుంటారు, తప్పుడు నిర్ణయం తీసుకుంటే చెడిపోయేది మీరే. అంతే కదమ్మా.